ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అప్పుడు నిన్ను మనిషి అనుకున్నానక్క. నువ్వని నాకు నిజంగా తెలీదు. ఏంటి గుప్తా గారు, మా చెల్లెలు స్పృహ తప్పి పడిపోయిందని నేను చూస్తూ ఉంటే మీరు లాక్కొచ్చేసారేంటి? నీ సహోదరి క్షేమముగానే ఉన్నది బాలిక. క్షేమంగానే ఉంటే ఎందుకు పడిపోతుందండి? అసలేమైందో నేను తెలుసుకోవాలి కదా. ఏమీయో కాలేదు బాలిక. ఏమి కాకపోతే మీరెందుకు టెన్షన్ గా ఉన్నారు? మరి నన్నెందుకు ఇక్కడికి లాక్కొచ్చారు? అటులో ఏమీ లేదు, మేము సహజంగానే ఉన్నామే. అబద్ధం. అసలేం జరిగిందో నిజం చెప్పండి. నా చెల్లెలకి ఏమైంది? అది నిన్న రాత్రి మీ సహోదరి. నిన్న రాత్రి? ఆ విషయము ఈ బాలికకి ఎటులా చెప్పవలను? చెప్పినచో వేదన పడును, చెప్పకున్నచో విడిచిపెట్టదు. ఎటులా? ఏంటి గుప్తా గారు అడు తిరిగారు? రాత్రి ఏం జరిగిందో చెప్పండి. జగన్నాథ, మమ్ములను ఎంతటి సంకట స్థితిలో పడవేసినావయ్యా. ఇప్పుడు మేము ఏమి చేయవలే? మీరు చెప్పకపోతే నేను తెలుసుకోలేనా ఏంటి? వెళ్ళి నా చెల్లెల్ని అడుగుతాను. ఏది జరగవలనో అది విధికే వదిలివేయవలెను. అరుంధతి చిత్రపటమును వీక్షించిన భాగమతి ఎటులైనను అరుంధతికి ఎదురగు సాహసము చేయదు. ఆమె నీరసమున సొమ్మసిలినదని అసత్యము చెప్పెదము. బాలిక, ఈ బాలిక ఎచటకు వెళ్ళినది? బాలిక! 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 బాలిక ఆగుము! భాగి 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 రాత్రి ఏమైంది? ఎందుకు స్పృహ తప్పి పడిపోయావంట? ఇటు తిరుగు భాగి.